హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ప్రవీణ్ జేపీ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే పిల్లల మరి మినీ జూ పార్క్ అండ్ డీర్ పార్క్ అయితే వచ్చేసినాము. ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే 10 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 5 రూపీస్ అయితే ఉంది. మేము స్టార్టింగ్లోనే ఎంట్రీ ఫీజు అయితే ఇచ్చేసినాము, కానీ మళ్ళీ లోపలికి వెళ్ళినాక కూడా ప్రతి సెక్షన్లో ఇప్పుడు జూ పార్క్ వచ్చినాం కదా, ఇక్కడ కూడా మళ్ళీ ఫీజు తీసుకుంటున్నారు. వెల్కమ్ టు మినీ జూ పార్క్ అని అయితే ఉంది. ఇక్కడైతే మీకు ఇందాక బోర్డు మీద కనిపించిన ఎనిమల్స్ అయితే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే సిల్వర్ ఫిష్ అంటే అయితే ఎనిమల్ అయితే ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా దీన్ని అయితే. మీరు ఎప్పుడైనా చూసినా కామెంట్ చేయండి. ఇంకోటి ఇండియన్ రాక్ పైథాన్ కొండ చిలువ, అదైతే ఏం కదలకుండా మెదలకుండా అయితే ఉన్నది. ఇంకోటి అయితే వెనకాల విండో పైన కూడా ఉంది. ఇక్కడైతే రక్తపింజర అయితే ఉంది, చూడడానికి అయితే చాలా డేంజర్గా ఉంది. ఇక్కడ ఇంకోటి ముసలి, నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ముసలిని. వాటికి అసలు అలానే ఉన్నాయి. చూడడానికి అయితే చాలా మంచిగా ఉంది ప్లేస్ అయితే, కానీ ఎంట్రీ ఫీజ్ అయితే చాలా ఉంది. స్టార్టింగ్లో 20 రూపీస్ ఈచ్ వన్ తీసుకుంటున్నారు. తర్వాత మళ్ళీ జూ పార్క్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ 10 రూపీస్, మళ్ళీ పిల్లల మళ్ళీ అని సెక్షన్ ఉంది కదా, మళ్ళీ అక్కడ మళ్ళీ 10 రూపీస్ ఫీజు అయితే చాలా ఉంది. మిగతా అంతా ఓకే, నీట్నెస్ అదంతా చాలా బాగుంది. ఫీజు ఒకటి కంట్రోల్ చేస్తే బాగుండు. ఇంకోటి నెక్స్ట్ అలంకరణ చేపన్న ప్రదర్శనశాల. ఇప్పుడైతే దీని లోపలికి అయితే వచ్చేసిన. ఇక్కడ చేపలు అయితే చాలా చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి, చూడడానికి చాలా అందంగా అయితే ఉన్నాయి. అవి నాకైతే మస్తు అనిపించింది. చూడండి, ఈ వైట్ కలర్ చేపలు, ఎల్లో కలర్ చాక్లెట్ మోలీ అంట ఫిష్. ఇది చాక్లెట్ టైపే ఉంది అసలు చూడడానికి. రెండే ఉన్నాయి ఇవైతే. చూడడానికి అయితే చాలా మంచిగా ఉన్నాయి, చిన్నగా. అవి చూడండి, రైన్బో షార్క్ అంట. ఇంకోటి ఇదైతే సేమ్ షార్క్ చేపలాగానే ఉంది, సేమ్ అలానే ఉంది అసలు. చూడండి మీరు కూడా ఒకసారి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, బ్లాక్ ఉంది, ఇంకోటి వైట్ ఉంది. ఇంకోటి మౌత్ సక్కర్ క్యాట్ ఫిష్ అంట. అసలు ఇది వెరైటీగా ఉంది. ఇది కూడా ఫిష్ అసలు బ్లాక్ కలర్, టోటల్ వైట్ కలర్, అసలు చాలా బాగున్నాయి చూడడానికి అయితే. అవి పైన గ్లాస్ నుంచి ఇట్లా అంటున్నా కానీ అవి ఏం రెస్పాన్స్ లేదు. ఇంకోటి చిక్లిట్స్ అంట. ఈ ఫిష్ ఇది వెరైటీగా ఉంది, అసలు ముళ్ళులాగా మొత్తం ఎలానో ఉంది అసలు. మీరైతే ఎప్పుడైనా ఇట్లా చూసారా? ఇంకోటి కోయి కార్ప్ ఫిష్ అంట. అసలు నేను చూసిన ఫిష్లో అయితే ఇదైతే చాలా ఖతర్నాక్ ఉంది అసలు. చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది అసలు. చూడండి ఒకసారి అవి ఎంత మంచిగా ఉన్నాయో అసలు ఫిష్. నెక్స్ట్ ఇంకో ఫిష్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, రైన్బో టెట్రా అంట. ఇవైతే చాక్లెట్ లాగా, చిన్న చిన్న చాక్లెట్ లాగా భలే ఉన్నాయి. కలర్ కలర్ కలర్, వైట్ కలరు, ఎల్లో కలరు, పింక్ కలరు, ఎంతే ఉన్నాయి అసలు చేపలు. దాని తర్వాత డీర్ పార్క్. ఇక్కడైతే జింకలు అయితే చాలానే ఉన్నాయి అసలు. అక్కడ కనిపిస్తున్నాయి కదా, వాటికి ఫుడ్ లేనట్టుంది నాకు తెలిసి. మనుషులను చూడంగానే పైకి అయితే చూస్తున్నాయి, ఏమైనా వేస్తారేమని చెప్పి. చూడండి అక్కడ ముందల చెట్టు కింద చాలా జింకలు ఉన్నాయి. నేనైతే చాలానే చూసిన. ఈ చింత చెట్టు కింద ఫ్రీగా ఉన్నాయి మంచిగా. ఇవన్నీ ఇక్కడ కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయి. చూడడానికి అయితే లొకేషన్ ఖతర్నాక్ ఉంది. నేను ఫస్ట్ టైం అయితే పోయినా. లొకేషన్ అయితే చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చినా కానీ కూర్చోవడానికి, ఏదన్నా లంచ్ టైంలో వస్తే లంచ్ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. చెట్లు ఉన్నాయి మంచిగా. ఎండాకాలం అయితే సూపర్ ఉంటుంది. చూడండి చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ఇంకో విగ్రహం అయితే ఉంది, అదేదో నాకు తెలియలేదు, మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ పిల్లల మరి మహబూబ్ నగర్. ఇక్కడైతే చూడడానికి అయితే వచ్చినాము. అది దాని లోపలనే ఉంటుంది. అక్కడ కూడా ఎంట్రీ ఫీజ్ 20 రూపీస్ అయితే తీసుకున్నారు ఈచ్ పర్సన్. చూడండి ఫస్ట్ టైం అయితే నేను పిల్లల మరికి అయితే వచ్చిన. ఈ చెట్టు ఇప్పటివరకు దీని మొదలు ఎక్కడుందో అయితే తెలియలేదంట. ఇప్పుడు లోపల చుట్టూ తిరిగి మీకు చెట్టు అయితే చూపిస్తా. దాని మొదలు ఎక్కడుందో అసలు ఇప్పటివరకు అయితే ఎవరైతే కనుక్కోలేరు. మీరైతే చూడండి ఒకసారి. చూడడానికి అయితే మంచిగా ఉంది, అంత నీట్గా, ఎవరు కామ్గా ఎవరు లేకుండా ప్లేస్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళిన టైంలో అయితే ఫారెన్ వాళ్ళు అయితే వచ్చారు చూడడానికి అయితే. అక్కడ ఒక గైడ్ అయితే ఉన్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము కూడా కొద్దిసేపు ఉండి అక్కడ వాళ్ళు చెప్పింది అయితే విన్నాను. దాని తర్వాత మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా, చెట్టు అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఇంకా దాంట్లోనే మెడిటేషన్ షెడ్ అయితే ఉంది. పెద్దవాళ్ళు వస్తే అక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇంకోటి చిల్డ్రన్ పార్క్, కొంచెం ఆడుకునే చిన్నపిల్లలకు ఆడుకోవడానికి
ఎక్విప్మెంట్ అయితే ఉంది. వాళ్ళు నా ఈవినింగ్ టైంలో అట్లా వస్తే చాలా బాగుంటుంది. ఈ గోడల మీద పెయింటింగ్స్ అయితే చాలా బాగా చేశారు. చూడండి ఈ చెట్టు అసలు దీని మొదలు ఎక్కడుందో ఇంతవరకు అయితే నాకైతే కనిపించలేదు. నాకనే కాదు, పెద్ద పెద్ద సైంటిస్టులు వచ్చి కూడా దీన్ని ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు. ఇంకోటి ఇక్కడ వాల్స్ పైన పెయింటింగ్స్ అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. మొత్తం బుద్ధుని పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఇది ఎగ్జిట్ ప్లేస్, ఇక ఇదైతే ఎగ్జిట్ ప్లేస్లో అయితే ఉంది. చూడండి ఇంకోటి ఇక్కడ విగ్రహం అయితే కనిపిస్తుంది బుద్ధుంది. ఇదైతే ఎగ్జిట్ ప్లేస్. మేమైతే ఎగ్జిట్కి అయితే వచ్చేసినాము. మీరు ఎప్పుడైనా పిల్లల మధ్య వెళ్ళారా? వెళ్తే కామెంట్ అయితే చేయండి. అండ్ లోపల ఇంకోటి మ్యూజియం అయితే ఉంది. దీనికైతే ఎలాంటి ఛార్జ్ అయితే తీసుకోలేదు. స్టార్టింగ్లోనే ఛార్జ్ తీసుకున్నారు, మళ్ళీ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఏం తీసుకోలేదు. ఇప్పుడు మీకు లోపల ఏమేమి ఉన్నాయైతే చూపిస్తా. స్టార్టింగ్లోనే గణేషుని విగ్రహం అయితే ఉంది. ఇవి చాలా పురాతనమైన విగ్రహాలు. ఇది నాకు తెలిసి 13వ శతాబ్దం, 15, 14వ శతాబ్దంకి సంబంధించిన వస్తువులు అయితే ఉన్నాయి. ఇక్కడ పంచలోహ పాత్ర అని చెప్పి బ్రాంజ్ పాట్ అని స్టార్టింగ్లోనే ఉంది. లోపల ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. అసలు చెప్పడానికైతే లేదు, చూస్తూనే తెలుస్తుంది. ఇప్పుడు భైరవ విగ్రహం అని చెప్పి, హీరో స్టోన్ అని చెప్పి చాలా అయితే ఉన్నాయి విగ్రహాలు. ఇవన్నీ డైరెక్ట్ పోయి చూస్తేనే అర్థమవుతుంది. నాకు తెలిసి ఇది 13వ శతాబ్దం సంబంధించిన విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటైతే చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది. ఇదైతే వీరభద్ర విగ్రహము. ఇది 13వ శతాబ్దం సంబంధించింది. చూడండి ఇక్కడ నేను పాజ్ చేసి అయితే చూడండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ వాల్కి అయితే పేస్ట్ అయితే చేశారు కొన్ని. ఇక్కడ మీకు కనిపించే విగ్రహాలు అయితే సున్నంతో చేసిన విగ్రహాలంట. ఇక్కడైతే రాసి అయితే ఉంది సున్నపు ప్రతిమలు అని చెప్పి. చూడండి స్టూకో ఫిగర్స్ అని చెప్పి. చూడండి దీనికి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అయితే మొత్తం ఉన్నాయి. ఒకసారి పాజ్ చేసి అయితే చూడండి. ఇంకోటి బ్రాంజ్ విత్ ది వేర్ ఆర్మ్స్ అండ్ వెపన్స్. అంటే ఇవి 13th, 14th సెంచరీలో యూజ్ చేసిన ఆర్మ్స్, వాళ్ళు వాడిన ప్రతిదైతే ఇక్కడ ప్లే చేశారు. చాలా బాగుంది ఇదైతే. ఇంకోటి ఇక్కడ రామ్, లక్ష్మణ్, సీత అని చెప్పి 30th సెంచరీకి సంబంధించిన బ్రాంజ్తో చేసిన విగ్రహాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ శివలింగ, ఇది నాగర్ కర్నూలు జిల్లాలో అయితే ఉందంట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇది 13th సెంచరీకి సంబంధించింది. ఇంకోటి నంది విగ్రహం కూడా ఉంది ఇక్కడ. ఇది కూడా 13th సెంచరీకి సంబంధించింది. దీని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది. అండ్ ఇంకోటి బుద్ధుడు విగ్రహం కూడా ఉంది ఇక్కడ ఇంకా. అండ్ ఇక్కడ 19th సెంచరీకి సంబంధించిన చిన్న చిన్న వస్తువులు, వాళ్ళు వాడిన వస్తువులు కూడా ఇక్కడ పెట్టారు. కప్పు, ఇంకోటి రాజులు వాడిన సామాన్లు, ఇంకోటి ఇవన్నీ మ్యాక్సిమం 19th సెంచరీకి సంబంధించినవే. ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఇంకోటి బొట్టు పెట్టే, ఇంకోటి కప్పు, సాసరు, చాలా అయితే ఉన్నాయి. అసలు చిన్న చిన్న వస్తువులు ప్రతి ఒక్కటైతే మిస్ చేసుకోకుండా అయితే ఇక్కడైతే ప్లే చేశారు. అండ్ ఇంకోటి ఇక్కడ కాయిన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదైతే విష్ణుకుండిన్ కాయిన్ అని చెప్పి అక్కడైతే ఉంది. ఇంకోటి ఇక్కడ కాకతీయ కాయిన్ అని చెప్పి ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటి బహుమని కాయిన్ అని చెప్పి ఉంది చూడండి. అండ్ ఇంకోటి ఇది కుతుబ్ షాహీ కాయిన్ అంట. అంటే కుతుబ్ షాహీలు మన దేశాన్ని పాలించినప్పుడు వాళ్ళు వాడిన నాణ్యాలు అయితే ఇక్కడైతే ప్లేస్ చేశారు. అండ్ నెక్స్ట్ అసఫ్జాయిల కాలంలో వాడిన నాణ్యాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి కొన్ని. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి.
అదే చాలా ఉన్నాయి విగ్రహాలు అక్కడైతే, ఒక్కటని లేదు. మొత్తం 19th, 13th, 14th సెంచరీకి సంబంధించిన విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. మీరు డైరెక్ట్గా వచ్చి ఒకసారి చూస్తే తప్ప నేను చెప్తే అయితే తెలియదు. అందుకే డైరెక్ట్ అయితే ఒకసారి అయితే చూడండి వచ్చి. అండ్ అడ్రస్ అయితే వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల రూట్లో అయితే ఉంటుంది. పిల్లలు మరి అడ్రస్ అయితే ఎవరు అడిగితే చెప్తారు. ఇంకోటి బయటికి వచ్చిన తర్వాత అయితే బయట ఒక గుడి అయితే ఉంది. గుడి పక్కల కూడా విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. అసలు ఈ రోజుకి బ్లాగ్ ఇంతే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.